బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా కేసీఆర్ కు జనం నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రసంగాలను వినడానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. కొత్త చెరువు నుండి నేతన్న చౌక్ వరకు రోడ్ షో కొనసాగనుంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో సిరిసిల్ల గులాబీ వనంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా కేసీఆర్ కు జనం నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రసంగాలను వినడానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. కొత్త చెరువు నుండి నేతన్న చౌక్ వరకు రోడ్ షో కొనసాగనుంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో సిరిసిల్ల గులాబీ వనంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా కేసీఆర్ కు జనం నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రసంగాలను వినడానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. కొత్త చెరువు నుండి నేతన్న చౌక్ వరకు రోడ్ షో కొనసాగనుంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో సిరిసిల్ల గులాబీ వనంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు?
సునీత మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. అంటే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ప్రజలు కూడా పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చే సంసిద్ధులైన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు గోదావరి కని జగిత్యాల్లో మరి కరీంనగర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరోవైపు కేసీఆర్ వచ్చిన అంటే ప్రతి చోట కూడా రోడ్ షోకు వచ్చినటువంటి పరిస్థితిలో ప్రతి ఊరు గ్రామం నుంచి కూడా తరలి వచ్చి కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా వింటున్న పరిస్థితి మనకు స్పష్టంగా. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్నప్పుడు కరీంనగర్ అప్పుడు ఎట్లా ఉండేది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చెందింది, బోయినపల్లి వినోద్ కుమార్ని ఎందుకు గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి కూడా ప్రజలకు వివరించినప్పుడు ప్రజలు శ్రద్ధతో విన్నటువంటి. ఎందుకంటే ఒకప్పుడు ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, స్మార్ట్ సిటీ కావచ్చు, సస్పెన్షన్ బ్రిడ్జి కావచ్చు, జాతీయ రహదారి అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్. అంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు కనుక తప్పనిసరిగా తెలంగాణ గలం మనం ఢిల్లీలో వినిపించాలంటే తప్పకుండా మనకు సంబంధించిన తెలంగాణ సంబంధించిన వ్యక్తి మనకు ఉండాలి. అట్లయితేనే మన హక్కులను మనం సాధించుకోవచ్చు. కనుక బోయినపల్లి వినోద్ కుమార్ ను తప్పనిసరిగా గెలిపించాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఇటు సిరిసిల్లకు రానున్నారు. సిరిసిల్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పుడిప్పుడు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇక్కడ నేతా కార్మికులు ఉంటారు, కార్మికులకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. కనుక నేతా కార్మికులు, పౌర కార్మికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బస్ రోడ్ షోకి సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే అంటే గ్రామాల నుంచి కూడా ఈ సిరిసిల్ల పట్టణానికి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది అంటే ఇంకో గంట 2 గంటల్లో కేసీఆర్ గారు ఇక్కడికి వస్తారు, ఈ సందేశం ఇస్తారు. రోడ్ షో తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటకు వెళ్తారు. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.